Good morning to all of you. Today we are going to discuss about tuberculosis. It is an ancient disease. మనం కొన్ని వందల సంవత్సరాల నుండి ఈ డిసీజ్ని మనం చూస్తూనే ఉన్నాం. It is a bacterial infection spread through inhaling tiny droplets from the coughs or sneezes of an infected person. It is a chronic disease. It is very dangerous disease. It is caused by Mycobacterium tuberculosis. ఈ tuberculosis అనేది ఒక ప్రాణాంతకమైన వ్యాధి అనమాట. చాలా డేంజరస్ డిసీజ్ ఇది. ఈ డిసీజ్ దేనివల్ల కాజ్ అవుతుంది? మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల కాజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇది బ్యాక్టీరియా వల్ల కాజ్ అయ్యే డిసీజ్. ఓకేనా? సో ఏ పర్సన్ అయితే ఈ ట్యూబర్క్యులోసిస్తో ఇన్ఫెక్ట్ అయి ఉన్నారో, టీబీ అనే డిసీజ్తో బాధపడుతున్నారో, వాళ్ళు తుమ్మినా దగ్గినా పక్క వాళ్ళకి వాళ్ళ నోటి ద్వారా వచ్చిన డ్రాప్లెట్స్ ఉంటాయి కదా, ఆ డ్రాప్లెట్స్ని కనుక ఇన్హేల్ చేస్తే పక్క వాళ్ళకు కూడా ఈ టీబీ అనేది రావడం జరుగుతుంది. కాజల్ ఆర్గానిజం ట్యూబర్క్యులోసిస్ ఈజ్ కాజ్డ్ బై మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్. మనం ముందు చెప్పుకున్నాం కదా, ఇది మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ వల్ల కాజ్ అవుతుంది. ఈ బ్యాక్టీరియా అనేది గ్రామ్ పాజిటివ్. ఓకేనా? ఇది గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా అనమాట. నెక్స్ట్ యాసిడ్ ఫాస్ట్ స్టెయిన్ బ్యాక్టీరియా. అంటే ఇది యాసిడ్ ఫాస్ట్ స్టెయిన్ చేసినప్పుడు మనకి ఇది రెడ్ కలర్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ బ్యాక్టీరియా యొక్క సెల్ సర్ఫేస్ మీద మనకి యూనిక్ లిపిడ్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అంటే వాటినే మనం మైకోలిక్ యాసిడ్స్ అని అంటాం. ఓకేనా? సో ఈ మైకోలిక్ యాసిడ్స్ అనేవి మనకి ఒక బ్రాంచ్డ్ చైన్ ఆఫ్ హైడ్రాక్సైడ్ లిపిడ్స్ అనమాట. ఓకేనా? ఇవి ఎప్పుడైతే మనం ఈ యాసిడ్ స్టెయినింగ్లో ఫస్ట్ ఇన్ డై అనేది మనం యాడ్ చేసామో, ఈ మైకోలిక్ యాసిడ్స్ యొక్క కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్స్ ఉంటాయి కదా, ఈ మైకోలిక్ యాసిడ్ యొక్క కార్బాక్సిలిక్ యాసిడ్ యొక్క గ్రూప్స్తో ఈ ఫస్ట్ ఇన్ డై అనేది రియాక్ట్ అయ్యి మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఓకేనా? First isolated and described by Robert Koch in 1882 as the causal organism of tuberculosis. ఈ ట్యూబర్క్యులోసిస్ అనేది మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ వల్ల కాజ్ అవుతుందని 1882లో రాబర్ట్ కోచ్ మనకి డిస్కవర్ చేసి చెప్పడం జరిగింది. ట్రాన్స్మిటెడ్ బై రెస్పిరేటరీ రూట్. ఈవెన్ ది సింపుల్ యాక్ట్ ఆఫ్ టాకింగ్ కెన్ స్ప్రెడ్ ది ప్యాథోజన్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. మనకి రెస్పిరేటరీ రూట్ ద్వారా మనకి ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుందన్నమాట. అంటే ఒకళ్ళు తుమ్మితే దాన్ని ఇన్హేల్ చేస్తే మనకి రెస్పిరేటరీ ట్రాక్ ద్వారానే కదా ఇది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఒకళ్ళు రెస్పిరేటరీ ట్రాక్ ద్వారా మనకి ట్రాన్స్మిట్ చేస్తే ఇంకొకళ్ళు దాన్ని ఇన్హేల్ చేసే అవకాశం అనేది ఉంటుందన్నమాట. మార్ఫాలజీ. దీని యొక్క మార్ఫాలజీ కనుక మనం చూసుకున్నట్టయితే ఇది స్ట్రైట్గా కానీ కర్వ్డ్ రాడ్ షేప్లో ప్రజెంట్ అయి ఉంటుంది. ఓకేనా? కొన్ని సందర్భాల్లో ఇవి బ్రాంచెస్ లాగా కూడా ఉండడం జరుగుతుంది. అయితే ఇవి సింగిల్గా గాను, లేకపోతే పెయిర్స్గా, లేకపోతే కొన్ని క్లంప్స్ కింద, అంటే కొన్ని క్లస్టర్స్ కింద క్లంప్ లాగా ఫామ్ అవ్వడం జరుగుతుంది. దీని యొక్క సైజ్ కనుక మనం చూసుకున్నట్టయితే సైజ్ అనేది ఆ పర్టికులర్ గ్రోత్ కండిషన్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. ఇది ఫిలమెంటస్, లాంగ్ ఫిలమెంటస్ స్ట్రక్చర్ అనేది కలిగి ఉంటుందన్నమాట. పైన చిన్న రఫ్ డయాగ్రామ్ వేసాను కదా, సో ఈ విధంగా మనకి ఒక రాడ్ ఫిలమెంటస్ షేప్లో మనకి అబ్జర్వ్ చేయొచ్చు దీన్ని. సెల్ వాల్ థిక్ అండ్ కంపోజ్డ్ ఆఫ్ 3 లేయర్స్. సో దీని యొక్క సెల్ వాల్ అనేది చాలా థిక్గా ఉంటుందంట. ఎందుకు? దీంట్లో మనం 3 లేయర్స్ అనేవి అబ్జర్వ్ చేయొచ్చు కాబట్టి. ఓకేనా? 3 లేయర్స్ అనేవి ఎన్క్లోజ్ అయి ఉంటాయి కాబట్టి దీని యొక్క సెల్ వాల్ అనేది థిక్గా ఉంటుంది. దాన్నే మనం ట్రైలామినార్ ప్లాస్మా మెంబ్రేన్ అని చెప్పుకుంటాం. ఇట్ ఈస్ ఏరోబిక్. అంటే ఇవి స్ట్రిక్ట్ ఏరోబిక్స్ అనమాట. అంటే ఖచ్చితంగా ఆక్సిజన్ ప్రెజెన్స్ అనేది ఉండాలి. నాన్ మోటైల్. ఇవి మొటిలిటీని చూపించవు. నాన్ క్యాప్సులేటెడ్. దీని యొక్క ఈ బ్యాక్టీరియా చుట్టూరా ఎటువంటి క్యాప్స్యూల్ని అబ్జర్వ్ చేయం. తర్వాత ఇది ఎటువంటి స్పోర్స్ని ఫామ్ చేసుకోదు. కల్చరల్ క్యారెక్టరిస్టిక్స్. ల్యాబ్లో మనం కల్చర్ చేసినప్పుడు ఇది ఏ విధంగా ఉంటుందంటే ఇది స్లోగా గ్రో అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఫ్యాకల్టేటివ్ ఇంట్రాసెల్యులర్ పారాసైట్. అంటే ఇవి ఏం చేస్తాయి? హోస్ట్ సెల్ అవుట్ సైడ్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇవి
రిప్రొడ్యూస్ చేయగల సర్వైవ్ అవ్వగలవు అనమాట. అలాంటి వాటిని మనం ఫ్యాకల్టేటివ్ ఇంట్రాసెల్యులర్ పారాసైట్ అని చెప్తాం. ఆప్టిమమ్ టెంపరేచర్ రిక్వైర్డ్ ఈస్ 37 degrees centigrade. గ్రోత్ ఫెయిల్స్ బిలో 25 degrees centigrade అండ్ అబోవ్ 40 degrees centigrade. అంటే వీటికి ఖచ్చితంగా ఆప్టిమమ్ టెంపరేచర్ అనేది ఉండాలన్నమాట. ఓకేనా. ఈ ఆప్టిమమ్ టెంపరేచర్ అంటే 37 degrees centigrade దగ్గర మాత్రమే ఇది గ్రో అవుతుంది. 25 degrees centigrade దగ్గర కానీ 40 degrees centigrade దగ్గర కానీ ఇది ఫెయిల్ అయిపోతూ ఉంటుంది. ఆప్టిమమ్ పీహెచ్, దీనికి పీహెచ్ అనేది 6.42 అంటే కొంచెం ఎసిడిక్గా ఉండొచ్చు, న్యూట్రల్లో ఉన్నా ఇది గ్రో అయిపోతూ ఉంటుంది. Lowenstein-Jensen medium without starch is used to culture tuberculosis. ఈ ట్యూబర్క్యులోసిస్ని బ్యాక్టీరియాని మనం ఐసోలేట్ చేయాలంటే ఈ లోవెన్స్టైన్ జెన్సన్ మీడియాని మనం యూస్ చేస్తూ ఉంటామన్నమాట. కానీ అందులో స్టార్చ్ అనేది ప్రెజెంట్ అయి ఉండకూడదు. ఇలా ఈ విధంగా ఒక మీడియా మీద మనం కల్చర్ చేసినప్పుడు అది ఏ విధంగా ఉంటుందంటే డ్రైగా, రఫ్గా, రైజ్డ్, నెక్స్ట్ ఇర్రెగ్యులర్ కాలనీస్ అండ్ వ్రింకిల్డ్ సర్ఫేస్ అనేది దాని మీద అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. అంటే మనకి ఈ విధంగా రైజ్డ్గా ఉంటుంది. తర్వాత ఎటువంటి మ్యూకస్ లేయర్ అనేది అబ్జర్వ్ చేయం. మనం కొన్ని సెల్స్ చూసుకుంటే ఒక మెరుస్తున్నట్టు షైనీ లేయర్ అనేది ఉంటుంది కదా, అలాంటిది ఉండకుండా డ్రైగా, రఫ్గా, తర్వాత ఒక వ్రింకిల్డ్ కాలనీస్ లాంటి వ్రింకిల్డ్ సర్ఫేస్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. ఈ విధంగా మనకి కొన్ని ఇర్రెగ్యులర్ కాలనీస్ అనేవి ఫామ్ అవ్వడం జరుగుతుంది. క్రీమీ వైట్ బికమింగ్ ఎల్లోయిష్ ఆర్ బఫ్ కలర్డ్ ఆన్ ఫర్దర్ ఇంక్యుబేషన్. సో ఇవి స్టార్టింగ్లో క్రీమీ వైట్ కలర్లో ఉన్నప్పటికీ ఫర్దర్గా అవి ఎల్లోయిష్ కలర్లోకి టర్న్ అయిపోతాయి. ప్యాథోజెనిసిస్, సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ట్యూబర్క్యులోసిస్ ఈజ్ యూజువల్లీ ఓపెన్ కేస్ ఆఫ్ పల్మనరీ ట్యూబర్క్యులోసిస్. ఈ ప్యాథోజెనిసిస్ వల్ల మనకి ఏమి అవుతుంది, ప్యాథోజెన్సిస్, ఈ ట్యూబర్క్యులోసిస్ యొక్క ప్యాథోజెన్సిస్ గురించి మనం చెప్పుకున్నట్టయితే ఈ ట్యూబర్క్యులోసిస్ అనేది రావడం వల్ల పల్మనరీ ట్యూబర్క్యులోసిస్ అనే డిసీజ్ అనేది రావడం జరుగుతుంది. అంటే లంగ్స్కి అటాక్ ఇన్ఫెక్షన్ని కాజ్ చేస్తుంది అనమాట. ది డైరెక్ట్ ఇన్హలేషన్ ఆఫ్ ఏరోసోలైజ్డ్ బ్యాక్టీరియా కంటైన్డ్ ఇన్ డ్రాప్లెట్ న్యూక్లియై. ఓకేనా. సో ఈ డ్రాప్లెట్స్లో మనకి న్యూక్లియై బ్యాక్టీరియా అనేది మనకి ప్రెజెంట్ అయి ఉండడం జరుగుతుందన్నమాట. ఓకేనా. ఎప్పుడైతే ఈ బ్యాక్టీరియా యొక్క న్యూక్లియై అనేది డ్రాప్లెట్స్లో మనకి ప్రెజెంట్ అయ్యిందో అది మనకి ఈ ఎయిర్ ద్వారా మనకి ఒక పర్సన్ నుండి ఇంకొక పర్సన్ వరకు వెళ్ళడం జరుగుతుంది. కఫ్ చేసిన, స్నీజ్ చేసిన, మాట్లాడిన వాళ్ళ నుండి డ్రాప్లెట్స్ కనుక రిలీజ్ అయితే ఆ డ్రాప్లెట్స్లో ఖచ్చితంగా 3000 ఇన్ఫెక్షియస్ న్యూక్లియై అనేది ఆ కఫ్లో, అంటే ఒక్కసారి తగ్గితే మనకి 3000 ఇన్ఫెక్షియస్ న్యూక్లియై అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. అవి ఎంటర్స్ ఎప్పుడైతే పక్క పర్సన్, హెల్దీ పర్సన్ అనేవాళ్ళు ఇన్హేల్ చేశారో, దాన్ని పీల్చారో, అప్పుడు వెంటనే అది మన రెస్పిరేటరీ ట్రాక్ నుండి డీప్ ఎయిర్వేస్ అంటే మన లంగ్స్ లోపలికంటా వెళ్ళిపోవడం జరుగుతుంది. లంగ్స్ సెల్స్ లోపలికి కూడా. మామూలుగా ఏదైనా ఒక సెల్స్ని కనుక మనం చూసుకున్నట్టయితే, అంటే ప్యాథోజెనిక్ సెల్స్ అంటే బ్యాక్టీరియా కావచ్చు, సమ్ అదర్ వైరసెస్ కావచ్చు, మనకి కొన్ని మనం ఇన్హేల్ చేసిన అవి డిఫెన్సివ్ మెకానిజం అనేది కలిగి ఉంటుందన్నమాట. ఓకేనా. మన బాడీ కలిగి ఉంటుంది, అవి కలిగి ఉండడం కాదు, మన బాడీ కలిగి ఉంటుంది. ఓకేనా. ఇలా కలిగి ఉండడం వల్ల ఏదైనా వైరసెస్ కానీ లేకపోతే బ్యాక్టీరియా కానీ వెళ్ళినప్పుడు మన రెస్పిరేటరీ ట్రాక్ ఉంటుంది కదా, ఆ రెస్పిరేటరీ ట్రాక్కి మనకి మ్యూకస్ సర్ఫేస్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా. ఆ మ్యూకస్ సర్ఫేస్కి ఈ బ్యాక్టీరియా కానీ వైరసెస్ కానీ ఆ ట్రాక్లో ఎంట్రాప్ అయిపోతుంది. ఓకేనా. సో ఈ విధంగా ఎంట్రాప్ అయిపోవడం వల్ల అది ఎటువంటి ఫర్దర్ మూమెంట్స్ని చూపించలేదు. ఓకేనా. సో అది అక్కడ అలా ఉండిపోవడం జరుగుతుంది. అదర్ బాడీ పార్ట్స్కి వెళ్ళే ఛాన్సెస్ అనేది ఉండదు. కానీ ఈ ట్యూబర్క్యులోసిస్కి వచ్చేటప్పటికి ఇవి ఈ మ్యూకోజల్ ట్రాప్స్ని అడ్డు తొలగించుకొని, ఓకేనా, వాటికి అందకుండా ఇవి డీప్ ఎయిర్వేస్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. అంటే లంగ్స్ యొక్క అల్వియోలై కూడా లోపలికి ఇవి చొచ్చుకొని పోతాయి. ఓకేనా. ఈ విధంగా వెళ్ళి అవి ఏం చేస్తాయి, ఇలా వెళ్ళిపోయిన తర్వాత మన బాడీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది కదా,
అదేం చేస్తుంది, కొన్ని ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేసి కొన్ని మ్యాక్రోఫేజెస్ని రిలీజ్ చేస్తుంది. ఈ మ్యాక్రోఫేజెస్ ఏం చేస్తాయి, మన బాడీలో ప్రజెంట్ అయి ఉన్న మ్యాక్రోఫేజెస్ అనేవి ఆ పర్టికులర్ ప్యాథోజన్ని ఎంగల్ఫ్ చేస్తాయి. ఓకేనా, వాటిని కిల్ చేసేస్తాయి అన్నమాట. కిల్ చేసేసి ఫస్ట్ ఆ మ్యాక్రోఫేజ్ వెళ్ళి ఈ పర్టికులర్ ప్యాథోజన్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ప్యాథోజన్ అనుకోండి. ఓకేనా, ఈ మ్యాక్రోఫేజెస్ అనేవి ఏం చేస్తాయంటే, ఈ మ్యాక్రోఫేజెస్ అనేవి ఇలా దీని దగ్గరికి వెళ్ళి దీన్ని ఫర్దర్గా ఇలా ఎంగల్ఫ్ చేసేస్తాయి. ఓకేనా, ఈ విధంగా ఎంగల్ఫ్ చేసేస్తాయి. లైసోజైమ్ హెల్ప్తో ఇవి ఈ విధంగా లైసోజైమ్లో మనకి ఆ పర్టికులర్ మైకోబ్యాక్టీరియం అనేది ఎంట్రాప్ అయిపోతుంది. ఓకేనా, సో మామూలుగా ఒక మైక్రో ఆర్గానిజమ్స్ అంటే వేరే అదర్ బ్యాక్టీరియా కానీ లేకపోతే వైరసెస్ కనుక మనం చూసుకున్నట్టయితే ఈ విధంగా లైసోజైమ్ అనేది మనకి దీన్ని ఈ విధంగా ఎంట్రాప్ చేసేస్తుంది. ఓకేనా, ఈ విధంగా ఎంట్రాప్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ పర్టికులర్ మైక్రో ఆర్గానిజం అనేది డైజెస్ట్ అయిపోయి చనిపోవడం జరుగుతుంది. కానీ ఈ ట్యూబర్క్యులోసిస్ మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్కి వచ్చేటప్పటికి మాత్రం ఈ పర్టికులర్ ఎంట్రాప్ అయిపోయిన బ్యాక్టీరియా అనేది ఈ లైసోజైమ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ అనేవి రిలీజ్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. ఓకేనా, సో ఈ ప్రోటీన్స్ అనేవి రిలీజ్ చేసుకుని అది సర్వైవ్ అవ్వడమే కాకుండా దాన్ని ప్రొలిఫరేట్ చేసుకుని దాని నెంబర్ ఇంక్రీజ్ చేసుకుని ఫర్దర్గా ఇన్ఫెక్షన్ కూడా కాజ్ చేసేస్తుంది. ఓకేనా, సో ఈ విధంగా ఇన్ఫెక్షన్ కాజ్ చేసి పక్క వాళ్ళకి కూడా ఈ డిసీజ్ వచ్చేలా చేస్తుంది. ప్రైమరీ ట్యూబర్క్యులోసిస్, సైన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఆఫ్టర్ ఎక్స్పోజర్ టు టీబీ. ఓకేనా, అంటే ఈ ప్రైమరీ ట్యూబర్క్యులోసిస్లో మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు, మనకి ఇది ఒక ఫస్ట్ స్టేజ్ అనమాట. అంటే ఫస్ట్ ఆ పర్సన్, ఈ ప్రైమరీ ట్యూబర్క్యులోసిస్ అంటే ఏంటంటే ఒక పర్సన్ అనేవాళ్ళు ఫస్ట్ టైం ఈ మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్కి అటాక్ అవుతూ ఉన్నట్టు. ఓకేనా, ఇక్కడ ట్యూబర్క్యులోసిస్ స్పెల్లింగ్ తప్పు పడింది చూడండి. ప్రైమరీ ట్యూబర్క్యులోసిస్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అసిమ్టమాటిక్, ఫ్లూ లైక్ సిమ్టమ్స్ ఆర్ అబ్జర్వ్డ్. మనకి ప్రైమరీ ట్యూబర్క్యులోసిస్ వచ్చినప్పుడు ఆ పర్టికులర్ పర్సన్ ఎటువంటి సిమ్టమ్స్కి గురవ్వరు అనమాట. ఓకేనా, గురవ్వకుండా జస్ట్ నార్మల్గానే ఉంటారు. ఫ్లూ లైక్ సిమ్టమ్స్ని అబ్జర్వ్ చేస్తారు. ఆఫ్టర్ 3 weeks ఇనిషియల్ ఇన్ఫెక్షన్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ కిక్స్ ఇన్. అంటే మనకి ఎప్పుడైతే ఒక డిసీజ్ ఈ మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ ఎప్పుడైతే మనల్ని అటాక్ చేసిందో ఆ అటాక్ చేసిన 3 weeksకి మనకి ఇమ్యూనిటీ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఓకేనా, ఇమ్యూన్ సెల్స్ సరౌండ్స్ ది సైట్ ఆఫ్ ది టీబీ ఇన్ఫెక్షన్ క్రియేటింగ్ ఏ గ్రాన్యులోమా. ఈ డయాగ్రామ్లో మనకి చూపించినట్టు మనకి మిడిల్లో ఖాళీగా ఒక ఏరియా ఉంది కదా, ఈ ఖాళీ ఏరియాలో మనకి మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటే మనకి చుట్టూరా రౌండ్ సెల్స్ ఉన్నాయి కదా. ఈ విధంగా ఈ రౌండ్ సెల్స్ అనేవి ఏంటంటే ఇమ్యూన్ సెల్స్ అనమాట. ఆ ఇమ్యూన్ సెల్స్ అనేవి టీబీ ఇన్ఫెక్షన్ని సరౌండ్ చేస్తాయి. ఓకేనా, ఈ విధంగా చేయడాన్ని మనం ఏమంటామంటే ఒక గ్రాన్యులోమా అంటాం. ఈ విధంగా మనకి ఒక గ్రాన్యులోమాని మనకి ఈ ఇమ్యూన్ సెల్స్ అనేవి క్రియేట్ చేయడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎసెన్షియల్లీ అన్ అటెంప్ట్ టు వాల్ ఆఫ్ బ్యాక్టీరియా ప్రివెంటెడ్ ఫ్రమ్ స్ప్రెడ్డింగ్. అంటే మనకి ఈ ఇమ్యూన్ సెల్స్ అనేవి ఒక బ్యారియర్లా అంటే ఒక ప్రొటెక్టింగ్ వాల్ లాగా యాక్ట్ చేస్తాయి అన్నమాట. ఓకేనా, సో ఈ ప్రొటెక్టింగ్ వాల్ ద్వారా మనకి ఇది ఫర్దర్గా వేరే ఆర్గాన్స్కి కానీ వేరే సెల్స్కి కానీ స్ప్రెడ్ అవ్వకుండా ఉండేలా ఇవి చేస్తాయి. ద టిష్యూ ఇన్సైడ్ ది మిడిల్ dies. As a result, a process referred to as cautious necrosis, which means cheese-like necrosis. Since dead tissue is soft, white looks, this area known as gone focus. మన మిడిల్ ఖాళీ ఏరియా అని మనం ఇందాక డయాగ్రామ్లో చూసాం కదా, అది మిడిల్ అంటే ఈ ట్యూబర్క్యులోసిస్ యొక్క ఇన్ఫెక్షన్ అనమాట. సో ఇదేమవుతుంది, ఎప్పుడైతే మనకి ఆ ఇమ్యూన్ సెల్స్ అనేవి సరౌండ్ చేశాయో అది ఒక
అందులో ఉండే సెల్స్ అనేవి చచ్చిపోవడం జరుగుతుంది. ఓకేనా? చచ్చిపోయి మనకి అది సాఫ్ట్ వైట్ కలర్‌లో ఒక చీజ్ లైక్ స్ట్రక్చర్ లాగా మనకు కనబడుతూ ఉండడం మనం అబ్జర్వ్ చేస్తాం. ఓకేనా? ఈ చీజ్ లైక్ స్ట్రక్చర్‌ని మనం నెక్రోసిస్ అంటాం. ఈ ఏరియాని మనం గోన్ ఫోకస్ అంటామనమాట. టీబీ ఆల్సో గెట్ టు హై హైలర్ lymph nodes either carrier over by immune cells through the lymph or by direct extension of gone focus infection. మనకి టీబీ అనేది ఈ హైలర్ లింఫ్ నోడ్స్ కూడా వెళ్ళడం మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఇది లింఫ్ ద్వారా కానీ వెళ్ళొచ్చు, లేకపోతే ఈ గోన్ ఫోకస్ ఈ ఇన్ఫెక్షన్ ఉంది కదా, ఈ ఎంటైర్ స్ట్రక్చర్ మొత్తం ఈ విధంగా ఎక్స్పాండ్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఓకేనా? ఎక్స్పాండ్ అయిపోయి అది ఒక సెల్ నుండి సెల్కి ఆ విధంగా ఎక్స్టెండ్ అయిపోతూ ఉంటుంది. కాసేషన్ దేర్ యాజ్ వెల్ అండ్ టుగెదర్ casating tissue and associated lymph node make up the characteristic gone complex. మనకి ఈ విధంగా ఒక గాన్ కాంప్లెక్స్ అనేది అది దాని యొక్క సైజులో ఇంక్రీజ్ చేసుకుని మనకి ఒక గాన్ కాంప్లెక్స్ని ఫామ్ చేసుకుంటూ ఉంటుంది. గాన్ కాంప్లెక్స్ యూజువల్లీ సబ్ పెల్యులర్ అక్కర్స్ ఇన్ లోవర్ లోబ్స్ ఆఫ్ ది లంగ్స్. ఇది లోవర్ లోబ్స్ ఆఫ్ ది లంగ్స్లో మనం ఈ గాన్ కాంప్లెక్సెస్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. టిష్యూ ఎన్క్యాప్సులేటెడ్ బై గ్రాన్యులోమా. మనకి ఈ టిష్యూ చుట్టూరా ఒక ఎన్క్యాప్సులేషన్ అనేది వస్తుందన్నమాట. అదేంటి? గ్రాన్యులోమా అంటారు. ఈ టిష్యూ అంతా మనకి ఒక ఎంట్రాప్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఓకేనా? అది దేని చేత ఎంట్రాప్ అవుతూ ఉంటుంది? గ్రాన్యులోమా తోటి ఎంట్రాప్ అవుతూ ఉంటుంది. అండర్గోస్ ఫైబ్రోసిస్ అండ్ క్యాల్సిఫికేషన్ అనేది జరిగిన తర్వాత మనకి ఈ పర్టిక్యులర్ స్కార్స్ అనేవి మనం ఎక్స్రేలో అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? ఈ విధంగా మనకి ఫస్ట్ ఒక ఇమ్యూన్ సెల్స్ అనేవి ఆ పర్టికులర్ ప్యాథోజన్ చుట్టూ ఒక బ్యారియర్ని ఫామ్ చేసుకుంటూ ఉంటాయి. ఓకేనా? ఇలా ఫామ్ చేసుకున్న తర్వాత అవి ఎటువైపుకి వెళ్లకుండా చేస్తాయన్నమాట. ఓకేనా? సో అక్కడ పర్టికులర్ మిడిల్లో ఉన్న టిష్యూ అనేది చనిపోవడం జరుగుతుంది. అది వైట్ కలర్లో ఎపిర్ అవుతుంది కాబట్టి దాన్ని మనం నిక్రోసిస్ అంటాం. ఓకేనా? దాని ఎంటైర్ స్ట్రక్చర్ని మనం ఏమంటాం? గాన్ కాంప్లెక్స్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ ఈ గాన్ కాంప్లెక్స్ అనేది లంగ్స్లో మనకి లోవర్ లోబ్స్ ఆఫ్ లంగ్స్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది మనకి ఎక్స్రేలో బయటపడుతూ ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఈ క్లారిఫైడ్ గాన్ కాంప్లెక్సెస్ని మనం ఏమంటామంటే ర్యాంకీ కాంప్లెక్సెస్ అంటాం. ఇన్ సమ్ కేసెస్ స్కార్ లెఫ్ట్ ఓవర్ అండ్ మైకోబాక్టీరియం కిల్డ్ బై ఇమ్యూన్ సిస్టమ్. కొన్ని సందర్భాల్లో మనకి ఏమవుతుందంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఈ విధంగా ఇలా డెవలప్ అయిపోతూ ఉంటుంది కదా. సో ఈ విధంగా డెవలప్ అయినప్పుడు మనకి ఆ మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ని చంపడం జరుగుతుందన్నమాట. ఇలా చంపిన తర్వాత ఓన్లీ మనకి అక్కడ స్కార్ మాత్రమే మనం ఈ లంగ్స్లో ఎక్స్రే తీసినప్పుడు జస్ట్ స్కార్స్ మాత్రమే మనం అబ్జర్వ్ చేయొచ్చు. కానీ అందులో మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ మాత్రం చచ్చిపోతుంది. ఇన్ అదర్ కండిషన్స్ దే రిమైన్ వియబుల్. ఓకేనా? అంటే పోస్ట్ ప్రైమరీ ఆర్ సెకండరీ ఆర్ అడల్ట్ ట్యూబర్క్యులోసిస్ అంటారనమాట. ప్రైమరీలో మనకి ఆ పర్టికులర్ డిసీజ్ వచ్చి క్యూర్ అయిపోయే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఈ పోస్ట్ ప్రైమరీ కండిషన్లో మనకి ఏమవుతుందంటే మళ్ళీ ఈ తగ్గిపోయిన బ్యాక్టీరియా అనేది అంటే పూర్తిగా తగ్గిపోయి ఉండదు, జస్ట్ డార్మెంట్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా? సో ఈ విధంగా డార్మెంట్ స్టేట్లోకి వెళ్ళి అది అలా ఆ పర్టికులర్ బాడీలో వీయబుల్గా ప్రజెంట్ అయి ఉంటుంది. ఎప్పుడైతే ఒకవేళ ఆ పర్సన్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఆ పర్టికులర్ పర్సన్కి వీక్ అయిందనుకోండి, అంటే ఎయిడ్స్ వచ్చినా లేకపోతే ఏజ్ పెద్దదైపోయినా వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ అనేది తగ్గిపోతుంది కదా. ఇలా తగ్గిపోయినప్పుడు ఈ డార్మెంట్ స్టేట్లో ఉన్న ఈ బ్యాక్టీరియా అనేది మళ్ళీ రీయాక్టివేట్ అవుతుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనకి ఇది అప్పర్ లోబ్స్ ఆఫ్ లంగ్స్లోకి వచ్చి ఈ డిసీజ్ని కాజ్ చేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా రావడం వల్ల ఆ పర్టికులర్ లంగ్స్ యొక్క టిష్యూ అనేది డ్యామేజ్ అయిపోతూ ఉంటుందన్నమాట. డ్యామేజ్ అయిపోయి హోల్స్లా పడిపోవడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. డయాగ్నోసిస్లో మనం ఏం చేస్తామంటే ద ఇమ్యూన్ సిస్టమ్ మెమరీ T cells quickly release cytokines to try and control new outbreak which forms more areas of
కాషియస్ నిక్రోసిస్. ఓకేనా. సో ఈ విధంగా ఏం చేస్తుంది, మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది మళ్ళీ ఒకవేళ డెవలప్ అయితే వెంటనే ఈ టీ సెల్స్ని అటాక్ చేయడానికి చూస్తుంది. కానీ ఇవి బలంగా ఉండడం వల్ల అవి క్యావిటీస్ని ఫామ్ చేయడం మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ఇవి లింఫాటిక్ ఛానల్స్ ద్వారా లంగ్స్లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏరియాస్కి, లంగ్స్లో ఉన్న అన్ని ఏరియాస్కి వెళ్ళిపోవడమే కాకుండా కిడ్నీస్లోకి, బ్రెయిన్లోకి వెళ్ళి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ని కాజ్ చేస్తూ ఉంటాయి. డయాగ్నోసిస్. ఇంట్రాడెర్మల్ స్కిన్ టెస్ట్ మనం చేసి డయాగ్నోసిస్ చేయొచ్చు అనమాట. లైక్ ట్యూబర్కిలిన్ అనేది ఈ ట్యూబర్కిలోసిస్ బ్యాక్టీరియాలో ఉండే ఒక కాంపొనెంట్ అనమాట. ఓకేనా. దాన్ని ఐసోలేట్ చేసి ఒకవేళ ఈ పర్సన్కి గనక ఇంజెక్ట్ చేస్తే, ఏ పర్సన్ అయితే సస్పెక్టెడ్ పర్సన్ ఉన్నారో ఆ పర్సన్కి కనుక ఇంజెక్ట్ చేస్తే వాళ్ళు ఒకవేళ ప్రీవియస్గా ముందు ఈ ట్యూబర్కిలోసిస్కి అటాక్ అయినా, లేకపోతే వాళ్ళు ప్రస్తుతం టీబీతో బాధపడుతున్నా వాళ్ళకి ఇది ఇంజెక్ట్ చేస్తారనమాట. ఓకేనా. ఇంజెక్ట్ చేయగానే ఒక రెడ్ కలర్ ర్యాష్ లాంటిది మనకి ప్రొడ్యూస్ అవుతుంది. ర్యాష్ లాగే కాకుండా అది స్వెల్లన్ అయ్యి అక్కడ స్కిన్ అంతా హార్డెన్గా అయిపోతుంది అనమాట. ఓకేనా. సో ఈ విధంగా హార్డెన్గా అయిపోతే మనకి ఒక పర్టిక్యులర్ రియాక్షన్ అనేది వస్తుందన్నమాట. హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ విధంగా ర్యాషెస్ రావడం వల్ల మనకి ఆ పర్సన్ అనేవాళ్ళు పాజిటివ్, అంటే ముందైనా ఈ ట్యూబర్కిలోసిస్తో బాధపడి ఉండాలి, అంటే ఆల్రెడీ ప్రీవియస్గా ఈ ట్యూబర్కిలోసిస్ అటాక్ చేసిందని మనం సస్పెక్ట్ చేయొచ్చు, లేకపోతే ప్రస్తుతం బాధపడుతున్నారు అనేనా మనం చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్, ప్రివెన్షన్ అండ్ ట్రీట్మెంట్. అంటే ఇప్పుడు మనం ఆ టెస్ట్ చేసినంత మాత్రాన వాళ్ళకి ప్రస్తుతం టీబీ ఉన్నట్టు కాదు. ప్రీవియస్ ఇయర్స్లో వాళ్ళకి ఒకసారి అటాక్ అయ్యి ఉండొచ్చు అని కూడా అర్థం. ప్రివెన్షన్ అండ్ ట్రీట్మెంట్. బీసీజీ వ్యాక్సిన్స్ అంటే బ్యాసిల్లే కెలామిటీ వారన్ వ్యాక్సినేషన్. ఓకేనా. ఇది కీమో ప్రొఫిలాక్సిస్ అనమాట. అంటే ఏంటంటే మనకి బీసీజీ వ్యాక్సిన్ అనేది ఒక ఎలైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్ అనమాట. ఈ వ్యాక్సిన్ అనేది మనకి లిక్విడ్ ఫామ్లో, అంటే లయోఫిలైజేషన్ చేసి దీన్ని లిక్విడ్ ఫార్మేట్లో మనకి స్టోర్ చేస్తారు. ఓకేనా. ఈ స్టోర్ చేసిన వ్యాక్సిన్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. కీమో ప్రొఫిలాక్సిస్ ఈజ్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ యాంటీ ట్యూబర్కిలోసిస్ డ్రగ్స్. ఓకేనా. యాంటీ ట్యూబర్కిలోసిస్ డ్రగ్స్ని కనుక మనం యూజ్ చేస్తే దాన్నే కీమో ప్రొఫిలాక్సిస్ అంటారు. ఎక్కువగా మనం ఐసోనియోజిన్ని మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం అనమాట. అంటే 6 to 12 monthsకి కనుక మనకి ఈ కోర్స్ కనుక రాస్తే మనకి 6 to 12 months వాడాల్సి ఉంటుంది. మనకి 90% అనేది క్యూర్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా. ఈ విధంగా మనం ప్రివెన్షన్ అండ్ ట్రీట్మెంట్ని తీసుకుంటాం. కొన్ని పర్పసెస్లో కీమోథెరపీని కూడా యూజ్ చేస్తూ ఉంటారనమాట టు క్యూర్ ట్యూబర్కిలోసిస్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ట్యూబర్కిలోసిస్.